వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కస్తూర్బా పాఠశాల వసతి గృహాల అధికారులతో రాజగోపాల్ రెడ్డి సమీక్ష. నల్గొండలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. యాదగిరిగుట్టలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఎంపీడీఓ దేవేందర్. సూర్యాపేట పట్టణంలో వన మహోత్సవం. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టిన ఘనత కేటీఆర్దే అన్న మహేందర్ రెడ్డి. సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు. లయన్ రేపాల మదన్ మోహన్కి ఘన స్వాగతం. హుజూర్నగర్ పట్టణంలో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పద్మశాలి చేనేత కళాకారులు. గజానికి 10,500, వేరే చోట 300 గజాల భూమి ఇవ్వాలి. NH 565 బైపాస్ మామిళ్ళగూడ భూబాధితుల డిమాండ్స్. ఘనంగా సీతారామచంద్ర స్వామి వారి మాస కళ్యాణం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురుకుల పాఠశాల, కస్తూర్బా పాఠశాలల వసతి గృహాల ప్రత్యేక అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రణాళిక సిద్ధం చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మునుగోడు నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో గురుకుల పాఠశాల, కస్తూర్బా పాఠశాల వసతి గృహాల ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, నాణ్యమైన విద్య ఎంత ముఖ్యమో విద్యార్థుల ఆరోగ్యం అంతకన్నా ముఖ్యమని, వసతి గృహాలలో సరిపడా బాత్రూమ్స్, టాయిలెట్స్, శుభ్రమైన కిచెన్, డైనింగ్, దోమలు రాకుండా కిటికీలకు మెష్ ఉండేలా చూసుకోవాలని, తద్వారా విద్యార్థులు అనారోగ్యానికి గురి కాకుండా ఉంటారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఒక్కో రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, వారికి సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయా లేదా అనే విషయాలపై ఆరా తీశారు. ముఖ్యంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థుల సంఖ్యకు సరిపడా మౌలిక సదుపాయాలు లేవని ఎమ్మెల్యే దృష్టికి స్పెషల్ ఆఫీసర్లు తీసుకొచ్చారు. రెసిడెన్షియల్ పాఠశాలలో అత్యవసరంగా చేసే పనులను గుర్తించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రెసిడెన్షియల్ పాఠశాలలో కనీస అవసరాలు తీర్చడానికి కావలసిన సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. రెసిడెన్షియల్ పాఠశాలను మెయింటెనెన్స్ చేసే అధికారులు, ప్రిన్సిపల్ ఆలోచన విధానంలో మార్పు రావాలని సూచించారు. రెసిడెన్షియల్ కస్తూర్బా పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నారని, ప్రతి ఒక్కరూ డెడికేట్గా పనిచేసి పరిణితి చెందిన విద్యార్థులను తయారు చేసి సమాజానికి అందించాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వసతి గృహాలలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని, రెసిడెన్షియల్ పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. డైట్ ఛార్జీలు పెంచిన తర్వాత కూడా భోజనంలో నాణ్యత పెరగలేదని విద్యార్థులు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అనే విషయాలు తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అధికారులను హెచ్చరించారు. గవర్నమెంట్తో పాటు కొంచెం కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మనుషులు పెట్టి టకాటకా చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు గవర్నమెంట్ పోయి వచ్చి ప్రొసీజర్ అయితే చాలా దీంట్లో అయితే ఫాస్ట్గా చేసి వచ్చుకోవాలి. దానికి మనం దానికనే రమ్మని చెప్పిన. కాకపోతే మీ అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కడది? బీసీ రెసిడెన్షియల్ గర్ల్స్ కదా. 600 ఉన్నదా ఇప్పుడు?
present 500 sir. 600. No, 500 ఉన్నది కదా. Girls గా Boys, sir. ట్రావెల్ బెల్ Boys, Boys. boys, sir. నెక్స్ట్ సర్వీస్ వెల్ఫేర్ బాడీ ప్రాక్టీస్ ఇది ఇంపార్టెంట్. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవ సందర్భంగా నల్గొండ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి కంచర్ల కేక్ కట్ చేసి ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలకు తినిపించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు జన్మదినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కార్యాలయంలో కేటీఆర్ జన్మదిన వేడుకలు మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నల్గొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డితో కలిసి కంచర్ల కేక్ కట్ చేసి ముఖ్య నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలకు తినిపించారు. ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని విజయపథంలో నడిపించే విధంగా భగవంతుడు వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ నల్గొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, నాయకుల పక్షాన, కార్యకర్తలు, అభిమానుల పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు తెలియజేశారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలో సస్యశ్యామలమైన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు కాంగ్రెస్ పాలకులు అధోగతి పాలు చేస్తున్నారని, మళ్లీ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు అన్నారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ కటికం సత్తయ్య గౌడ్, నల్గొండ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు రేగట్టే మల్లికార్జున్ రెడ్డి, మాజీ ఆర్ఓ మాలే శరణ్యారెడ్డి, రాష్ట్ర పార్టీ కార్యదర్శి నిరంజన్ బలి, నల్గొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందటి సైదిరెడ్డి, మాజీ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్, పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, తిప్పర్తి కన్గల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు ఫల్రెడ్డి రవీందర్ రెడ్డి, ఐతగోని యాదయ్య, దేప వెంకటరెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు వంగాల సహదేవ్ రెడ్డి, తోటి శ్రీనివాస్, నాయకులు బక్క పిచ్చయ్య, కరీం పాషా, నారబోయిన భిక్షం, మైనం శ్రీనివాస్, కొండూరు సత్యనారాయణ, తుమ్మల లింగస్వామి, బొజ్జ వెంకన్న, రావుల శ్రీనివాస్ రెడ్డి, మారగోని గణేష్, గుండ్రెడ్డి యుగంధర్ రెడ్డి, రంజిత్, వనపర్తి జ్యోతి, కొండ్ర స్వరూప, కంచర్ల విజయారెడ్డి, కందుల లక్ష్మయ్య, సుంకిరెడ్డి వెంకటరెడ్డి, బడుపుల శంకర్, వనపర్తి నాగేశ్వరరావు, ఊట్కూరు సందీప్ రెడ్డి, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, పెరిక యాదయ్య, అన్వర్ పాషా, షరీఫ్, కంకనాల వెంకటరెడ్డి, వీరమల్ల భాస్కర్, కొండూరు ప్రవీణ్లతో పాటు పెద్ద ఎత్తున నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రతినిధులు, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట స్థానిక వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుంగడి మహేందర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు నిర్వహించారు. యాదగిరిగుట్ట స్థానిక వైకుంఠ ద్వారం వద్ద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గుంగడి మహేందర్ రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి బర్త్డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుంగడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ, మా నాయకుడు కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. మీడియాతో మాట్లాడుతూ, మా సోషల్ మీడియా విభాగం నాయకులను అన్యాయంగా కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను, కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అవినీతిని సోషల్ మీడియా వేదికగా ప్రజలకు వివరిస్తున్న మా కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ పోలీసులకు చెబుతున్న అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు కాబట్టి నిజాయితీగా మీ డ్యూటీ మీరు చేయండి. అలాగే కాంగ్రెస్ నాయకులకు చెబుతున్నా, మా కార్యకర్తలపై ఇలా అక్రమ కేసులు పెట్టి వేధిస్తే రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. స్లోగన్స్ ఇయరా ఓకే కానీ దగ్గర ఈరోజు శుభదినం. మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకు శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మా యాదగిరిగుట్ట మండల బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహకులు, కార్యకర్తలు, అదేవిధంగా ఈ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్సు అందరం కలిసి స్వామి వారికి మంచి జరగాలి, భవిష్యత్తులో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి, వారికి భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి వారిని వేడుకోవడం జరిగింది. అదేవిధంగా పాదాల దగ్గర అందరి సమక్షంలో యాదగిరిగుట్ట యాదాద్రి లక్ష్మీస్వామి పాదాల దగ్గర వారి జన్మదినం సందర్భంగా కేక్ కూడా కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఒక ముఖ్య విషయం, ఈరోజు శుభదినం కాబట్టి ఈ రాష్ట్ర నలుమూలల నుంచి మా సోషల్ మీడియా వారియర్సు యాదగిరిగుట్టకు రావడం జరిగింది. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారు ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తున్నందుకు, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకు మరి అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, మరి ముఖ్యమంత్రి కూడా కావచ్చు, వీళ్ళందరి ఆదేశాల ప్రకారం పోలీస్ అధికారులు వాళ్ళని హౌస్ అరెస్టులు చేయడం, ఇండ్లలో పోయి వేధించడం, వారి మీద కేసులు పెట్టడం, ఇవన్నీ జరుగుతున్నటువంటి విషయం సర్వసాధారణం అయిపోయింది. దీన్ని పోలీస్ అధికారులకు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులకు బుద్ధి రావాలి. ఈ ప్రభుత్వానికి ఏది కూడా అధికారం శాశ్వతం కాదు అని చెప్పి అధికారులు గుర్తుంచుకోవాలి. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని కనువిప్పు విధంగా ప్రజాస్వామ్య పద్ధతిలో అధికారులు, పోలీసు అధికారులు పనిచేయాలని చెప్పి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గర దండం పెట్టుకున్నారు. మరి ఈ రాష్ట్ర సోషల్ మీడియా
వారియర్స్. మరి దాదాపు 70 మంది వచ్చారు ఇక్కడ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారు ఇచ్చిన 420 ఏదైతే హామీలు అయితే ఉన్నాయో ఎన్నికల ముందు, యాదాద్రి భువనగిరి జిల్లా గోండాల మండలంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఎంపీడీఓ దేవేందర్రావు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక గోండాల మండలంలోని ఫర్టిలైజర్ షాపులో తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఎంపీడీఓ దేవేందర్రావు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక గుండాల మండలంలోని ఫర్టిలైజర్ షాపులో తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. వారి యొక్క గోదాములలో ఏ ఫర్టిలైజర్ బస్తాలు ఉన్నాయని పరిశీలించారు. పురుగు మందుల యొక్క ఎక్స్పైరీ డేట్లను పరిశీలించి రైతులకు నాణ్యమైన రేట్లు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓలు క్రాంతి, పోమప్ప, ఫర్టిలైజర్ షాప్ యాజమాన్యులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నందు గురువారం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల పట్టణ ప్రగతిలో భాగంగా స్వచ్ఛ సూర్యాపేట అవగాహన కార్యక్రమం వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, తాజా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, వార్డు కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ పాల్గొన్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు నందు గురువారం నాడు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 100 రోజుల పట్టణ ప్రగతిలో భాగంగా స్వచ్ఛ సూర్యాపేట అవగాహన కార్యక్రమం వన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతారెడ్డి, తాజా మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, వార్డు కౌన్సిలర్ కక్కిరేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇంటి వద్దకు వచ్చే మున్సిపల్ ట్రాక్టర్కు ఇవ్వాలన్నారు. వార్డు నుండి ఇంటి పన్నులు 100% వసూలవుతాయన్నారు. వార్డులో మున్సిపల్ సిబ్బంది, పారిశుద్ధ కార్మికుల పనితీరు బాగుందని, గత 5 ఏళ్ల నుండి సహకరిస్తున్న సిబ్బందికి అభినందనలు తెలిపారు. మిషన్ భగీరథ నీటిని వృధా చేయవద్దన్నారు. పొదుపు సంఘాలలో రుణాలు తీసుకొని వ్యాపారాలు చేస్తున్న వారు ఎటువంటి బకాయిలు లేకుండా చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డులో ఇంటింటికి 6 మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ కిరణ్, డిఈ సత్యారావు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఏఈ తిరుమలయ్య, ఆర్ఐలు గౌసుద్దీన్, ఇండ్ల మనోజ్, యాదగిరి, మెఫ్మా శ్వేత, శివప్రసాద్, సయ్యద్, సమీ, హరితహారం సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 100 రోజుల పట్టణ ప్రణాళిక కార్యక్రమానికి ఈరోజు మన 44వ వార్డులో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గౌరవనీయులు హనుమంతరెడ్డి గారికి, మరియు వేదికను అలంకరించిన డిఈ సత్యనారాయణ గారికి, ఎస్ఐ సారగండ్ల సీనన్న గారికి, గౌస్బాయ్ గారికి, శ్వేత గారికి, మన వార్డు అధ్యక్షులు కృష్ణ గారికి, ఈఈ శివప్రసాద్ గారికి, ఏఈ తిరుమలరావు గారికి, మరియు మన బిల్ కలెక్టర్ నాగమణి గారికి, ఇక్కడ ఉన్నటువంటి మెఫ్మా డివిజన్ రోజా గారికి, మన ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ సిబ్బందికి, ఆర్పీలకు, ఆశా వర్కర్లకు, మరీ ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి నా 44వ వార్డు మహిళా సోదరి మనందరికీ కూడా నా యొక్క సార్, మీరు కొత్తగా వచ్చారు మా పట్టణానికి. అందులో మా వార్డుకు మొదటగా మీరు రావడం నా సోదరి మనందరూ చాలా సంతోషంగా భావిస్తూ ఉన్నాము. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా
ఇక్కడ మున్సిపల్ అధికారులు కానివ్వండి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, మా శానిటేషన్ జవాన్ శ్రీనివాస్ కానివ్వండి, శానిటేషన్ వర్కర్స్ కానివ్వండి, చెత్తటాకులకు సంబంధించిన వర్కర్సు, అంగన్వాడీ, ఆశా, తర్వాత ఆర్పీలు, పొదుపు సంఘాల మహిళలు, వాళ్ళందరి సహాయ సహకారాలతోటి మేము 5 సంవత్సరాల టెన్యూర్ని చాలా సంతోషంగా పూర్తి చేసుకోవడం జరిగింది సార్. వారి యొక్క సహకారం చాలా మరవలేనిది. మరీ ముఖ్యంగా మా శానిటేషన్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో జవాన్ శ్రీనివాసు, ఈ చెత్తటాకు ఈ సిబ్బంది అంతా కలిసి మా మహిళామణులు 44వ వార్డు మహిళామణులు ప్రతిరోజు కూడా వారి ఇంటి వద్దకు వచ్చే చెత్త ట్రాక్టర్కు సెగ్రిగేట్ చేసి చెత్తను వారు ట్రాక్టర్కి అందించే విషయంలో మా 44వ వార్డుకు ఉత్తమ వార్డు అవార్డు కూడా రావడం జరిగింది సార్. మరి ఆ విభాగంలోనే మాకు ఉత్తమ కౌన్సిలర్ అవార్డు కూడా మా మహిళా మనందరూ మీ ద్వారా మున్సిపాలిటీ ద్వారా ఇప్పించడం జరిగింది సార్. దానికి ఈరోజు కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం వచ్చింది సార్. అదేవిధంగా మనం ఇందాక గౌరవ చెప్పినట్టు మనం టౌన్లో దాదాపు అన్ని వార్డులు కలిపి ఒక 4-5 కోట్ల రెవెన్యూ, ట్యాక్స్ రెవెన్యూ ఇస్తే మన ఒక్క వార్డు నుంచే 3.5 కోట్ల రెవెన్యూ మన మున్సిపాలిటీకి అట్లా మా వార్డు ప్రజలు, ముఖ్యంగా మహిళలు, వారు ఎంతో ముందుండి అన్ని రంగాల్లో ముందుండి మన వార్డుని సూర్యాపేట పట్టణంలో మొదటి స్థానంలో నిలబెట్టడం జరిగింది సార్. అంతేకాకుండా మాకు చిన్న సమస్యలు ఉన్నాయి సార్. అంటే ఒక చిన్న సమస్య అంటే వాటర్ అనేది వస్తూ ఉంది సార్, మంచిగా వస్తూ ఉంది. తిరుమల గారు ఇందాక చెప్పారు, రెగ్యులర్గా వస్తూ ఉన్నది. కాకపోతే కొంచెం మాదేంటంటే కొంచెం ఎత్తు ప్రదేశంలో ఉంటుంది సార్ ఈ ఏరియా అంతా. కాబట్టి కొంచెం ప్రెషర్ అనేది కొంచెం పెంచే విధంగా మీరు కొన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఇక్కడ మాకు ఆర్పీలు ప్రతి ఇల్లు తిరుగుతూ వారికి పొదుపు సంఘాల వారికి లోన్లు ఇప్పించడమే కాదు, తర్వాత ఇక్కడ మా వార్డులో ఉన్నటువంటి పెట్టి వెండర్స్ కూడా చిన్న వెండర్స్ ఎక్కువగా ఉంటారు సార్. వారికి కూడా మరి లోన్లు ఇప్పించి రికవరీలో కూడా మేము ప్రథమ స్థానంలో టౌన్లో ఉన్నామని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాం సార్. మరి మా బిల్డర్ గారు నాగమన్ అయితేంది, అటువైపు ఉన్నటువంటి చారి అయితేంది, ఎవ్రీడే దాదాపు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్, మాజీ టెస్కప్ వైస్ చైర్మన్ గొంగడి మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గురువారం రోజున బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సిరిసిల్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా స్థానిక సాయిబాబా దేవాలయంలో డీసీసీబీ మాజీ చైర్మన్, మాజీ టెస్కప్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేక్ కట్ చేసిన అనంతరం దేవాలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలని, వారు వారి కుటుంబం ఆయురారోగ్యాలతో ఉండాలని, హైదరాబాద్లో మున్సిపల్ శాఖ మంత్రిగా 42 ఫ్లైఓవర్లు కట్టిన ఘనత వారికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వసపరి శంకరయ్య, మాజీ మదర్ డైరీ చైర్మన్ లింగాల శ్రీకర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ బొట్ల పరమేశ్వర్, మాజీ కౌన్సిలర్ బేతిరాములు, మోరిగాడి మాధవి వెంకటేష్, మోర్తాల సునీత రమణారెడ్డి, పల్లె వెంకటరెడ్డి, పాష్కంటి శ్రీనివాస్, పత్తి వెంకటేష్, పంతం కృష్ణ, కటకం బాలరాజు, బాసాని ప్రశాంత్, ఎండి జమాల్, ఎండి పాయోజ్, అరిగే చందు, వసంత, మోరిగాడి ఇందిర తదితరులు పాల్గొన్నారు. దీర్ఘమాయురస్సు మనస్సమాధీయతాం సమాహితమస్మః ప్రసీదంతభవంతః ప్రసన్నాస్మః శాంతిరస్తు పుష్టిరస్తు దుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు స్వస్తి శుభకర్మస్తు కర్మ సమృద్ధిరస్తు పుత్ర సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు శాస్త్ర సమృద్ధిరస్తు వేదనాన్ని సమృద్ధిరస్తు ఈశాన్యం బహిర్దేశే అర్చనదర్శనమస్తు. ఓం శతం శ్రీవాక్షరతో వర్తమానాదిత్యామీర్వేయో భవతి శతవిదేశతం దీర్ఘమాయుర్మారత ఏనావర్ధయంతే శతమేనామేవాశతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిదేశతం దీర్ఘమాయుః. సాయి దేవతా సర్వదేవతా సంపూర్ణారోగ్యతా ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి.
అసలు ఆడుకోవద్దు ఆడకూడదు. హ్యాపీ బర్త్డే టు యు. లాంగ్ లీవ్ కేటీఆర్, లాంగ్ లీవ్. ఓకే కటింగ్ కో. మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, అదేవిధంగా యువతకు మార్గదర్శకులు, మరి తెలంగాణ రాష్ట్ర యువ నాయకులు, గౌరవ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి జన్మదినం సందర్భంగా ఆలేరు పట్టణంలోని సాయిబాబా గుడిలో వారి కుటుంబం పేరు మీద మరి వారికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించాలా, భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి నాయకత్వం వహించాలా అని చెప్పి వారి ఆరోగ్యం కూడా బాగుండాలా, వారి కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యం బాగుండాలని చెప్పి ఆలేరు సాయిబాబా దేవాలయంలో మేమందరము ఆలేరు పట్టణ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలమందరం పూజలు నిర్వహించాం. మరి నిజంగా కూడా మరి కేటీఆర్ గారు ఐటీ రంగంలో వన్నె తెచ్చినటువంటి నాయకుడు, ప్రపంచంలో కూడా హైదరాబాద్ నగరానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. భారతదేశంలోనే కాదు, ఒకసారి కేంద్రంలో చర్చ జరిగింది, ఈ దేశానికి కేటీఆర్ లాంటి ఐటీ శాఖ మంత్రి ఉంటే ఇంకా ఈ దేశం టెక్నాలజీలో బాగపోతుందని చెప్పి ఆల్ ఇండియా మీడియాలో చర్చ కూడా జరిగింది. అంటే అంత గొప్ప నాయకుడు, ఒక విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. నిజంగా కూడా హైదరాబాదులో మరి మొన్న జరిగిన ఎన్నికల్లో వారు ప్రతిభను గుర్తించి మరి హైదరాబాదును అభివృద్ధి పరచడంలో మున్సిపల్ శాఖ మంత్రులుగా మరి దాదాపు 42 ఫ్లైఓవర్లు కట్టిన ఘనత వారికే దక్కింది. హైదరాబాదులో మరి రద్దీ ఏ విధంగా ఉండే చూస్తాం. సినిమా యాక్టర్ రజనీకాంత్ లాంటి నాయకుడు, ఒక సెలబ్రిటీ ఏమన్నాడు మీరు అందరూ చూశారు. ఈరోజు నేను హైదరాబాదు గచ్చిబౌలిలో, కోకపేటలను, ఫైనాన్స్ ఇచ్చుకుల్లో చూస్తుంటే న్యూయార్క్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పిండు, వాషింగ్టన్లో ఉన్నట్టు అనిపిస్తుందని చెప్పిండు. యాదగిరిగుట్ట సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాము గనుక ధన్వంతరి స్వామివారి అనుగ్రహం కావాలి. మా ఆలయంలో కలశాకారంలో స్వామివారు వేంచేశారు కనుక భక్తులందరూ కూడా ప్రతి అమావాస్యకి సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే వారికి ఉన్న సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. యాదగిరిగుట్ట సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి మాట్లాడుతూ, అందరూ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధిస్తాం కనుక ధన్వంతరి స్వామివారి అనుగ్రహం కావాలి. మా ఆలయంలో స్వామివారి కలశాకారంలో స్వామివారు వేంచేశారు కనుక భక్తులందరూ కూడా ప్రతి అమావాస్యకి సంపూర్ణ ఆరోగ్యం కోసం ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే వారికున్న సమస్యలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అన్ని రకాల వృక్షాలు 27 నక్షత్రాల అశ్విని నుండి మొదలుకొని రేవంతరి నక్షత్రం గల వృక్షాల వరకు ఇక్కడ ఉన్నాయి. ఈ వృక్ష నక్షత్రాల దర్శనం చేసుకున్నా చాలు సంపూర్ణ గ్రహదోషాలు తొలగిపోతాయని పూజారి అన్నారు. స్వామివారి సేవలో భాగంగా ఓజోన్ హాస్పిటల్ యాజమాన్యం అల్వాల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించారు.
ఒకసారి వెయిట్ చూసుకుంటారా సార్? ఈ ధన్వంతరి క్షేత్రంలో ముఖ్య ఉద్దేశం ఈ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి రీజను, ధన్వంతరి దేవుడు అనేవారు ఒక మెడికల్కి సంబంధించినది, మా అందరికీ ఒక ఆరాధ్య దైవుడు. సో ఆయనకు సపోర్టింగ్గా మేమందరం వచ్చి ఇక్కడ సేవలు చేయాలని భావించి ఇక్కడికి ఈ క్షేత్రానికి వచ్చి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న ఊర్లో జనాలకు అందరికీ వాళ్ళు వచ్చి సిటీకి వచ్చి క్యాంపులు సిటీకి వచ్చి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని వచ్చి అంత టైం వాళ్ళకి లేదు కాబట్టి మేమే వాళ్ళ దగ్గరికి వచ్చాం. సో మెయిన్ ఉద్దేశం అదే. ఈరోజు ఇక్కడ ధన్వంతరి క్షేత్రంలో ఈరోజు హోమం జరిగింది అండ్ ఓజోన్ ఆధ్వర్యంలో ఇక్కడ మేము క్యాంప్ నిర్వహిస్తున్నాము. చాలా మంది సేవలు వినియోగించుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, మెడిసిన్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా పేషెంట్స్ని చూస్తున్నారు. ఒక నిమిషం. మనకు యాదగిరిగుట్టకు దగ్గరలో సైదాపురం అనేటువంటి గ్రామంలో ధన్వంతరి స్వామి వారి దేవాలయం ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలం కనుక అలాంటి మంచి ఆరోగ్యం మనకు కావాలి అంటే ధన్వంతరి స్వామి వారి అనుగ్రహం కావాలి. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించడం కోసం అని చెప్పి ఈ ప్రపంచంలో చరాచర సృష్టి జరిగిన తర్వాత అందరూ కూడా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో శ్రీమన్నారాయణుడే ధన్వంతరి స్వామి వారిగా పాలసముద్రంలో నుంచి అమృత కలశంతో, ఒక చేతుల ఔషధ మూలికలతోటి, శంఖ చక్రములతోటి ఉద్భవించాడు స్వామివారు. అలాంటి స్వామివారి దేవాలయం మన తెలంగాణలో మొట్టమొదటి దేవాలయంగా కలుషాకారంలో ధన్వంతరి స్వామివారు వేయించేసి ఉన్నారు. ధన్వంతరి క్షేత్రంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం, ఆనందం కోసం, ఐశ్వర్యం కోసం ఈ ధన్వంతరి మూలమంత్ర హోమంలో పాల్గొంటే చాలు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని భగవంతుడు అందిస్తాడు. అలాగే బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఆధ్వర్యంలో ఈరోజు అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసుకుని వచ్చినటువంటి మల్టిపుల్ జేఎల్టీ కోఆర్డినేటర్ లయన్ పిఎంజేఎఫ్ మదన్ మోహన్ రావులను లయన్స్ క్లబ్ చౌటుపల్ తిరందాసు జగన్ అధ్యక్షతన గురుకులం స్కూల్ చౌటుపల్ నందు స్వాగతం పలికారు. లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ ఆధ్వర్యంలో ఈరోజు అమెరికాలో ప్రమాణ స్వీకారం చేసుకుని వచ్చినటువంటి మల్టిపుల్ జేఎల్టీ కోఆర్డినేటర్ లయన్ పిఎంజేఎఫ్ మదన్ మోహన్ రేపాలను లయన్స్ క్లబ్ చౌటుపల్ తిరందాస్ జగన్ అధ్యక్షతన గురుకులం స్కూల్ చౌటుపల్ నందు స్వాగతం పలకడం జరిగింది.
అనంతరం మదన్ మోహన్ చేతుల మీదుగా విద్యార్థులకు డిక్షనరీ పంపిణీ చేయడం జరిగింది. డిక్షనరీలను తాత కామిశెట్టి భాస్కర్ మరియు అధ్యక్షుడు తీరందాస్ జగన్ కుమారుడు తీరందాస్ అశ్రిత్ రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా జన్మదినం సందర్భంగా అమ్మా నాన్న ఆశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులు మాజీ గవర్నర్ లయన్, PMJF తీగల మోహన్ రావు, RC PMJF చెరుపల్లి నరసింహులు, జెడ్సీ శ్రీనివాచారి, చార్జెట్ ప్రెసిడెంట్ దాచపల్లి ప్రకాష్, అధ్యక్షుడు తీరందాస్ జగన్, సెక్రటరీ భాష, ట్రెజరర్ మంగయ్య, డిస్టిక్ లయన్స్ క్లబ్ మెంబర్స్, లయన్స్ క్లబ్ చౌటుపల్ సేవ డిస్టిక్ మెంబర్స్ మోగదాల రమేష్, ఫాస్టిక్ PSTలో ఆంజనేయులు, ప్రశాంత్ మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుపల్ సేవ సభ్యులు పాల్గొన్నారు. హుజూర్ నగర్ పట్టణంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ అని, కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ అని అన్నారు. హుజూర్నగర్ పట్టణంలో కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి, ఎక్స్ జెడ్పీటీసీ కొప్పుల సైతిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి అమర్ గౌడ్, బీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఐటీ రంగాన్ని డెవలప్ చేసి తెలంగాణ రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపేలా చేసిన ఏకైక నాయకుడు కేటీఆర్ అని, కేటీఆర్ అంటే ఒక బ్రాండ్ అని, అధికారం ఉన్నా లేకున్నా ప్రపంచ దేశాల నుండి ఐటీ మీటింగులకు ఇప్పటికీ కూడా కేటీఆర్ని ఇన్వైట్ చేయడం జరుగుతుందన్నారు. పారిశ్రామిక రంగంగా తెలంగాణ ఓ బ్రాండ్ ఏర్పాటు చేస్తుందంటే అది కూడా కేటీఆర్తోనే సాధ్యమైందన్నారు. మధ్యలో ఫ్యాషన్ షో అయింది, ఆడ మేము మొత్తం సెట్ చేసినాక నేను మధ్యలో పోతాను. అయిపోయిందా? కేటీఆర్ గారి నాయకత్వం, ఆయన పెట్టిన ఉన్నాయి. అయిందా? గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారి పుట్టినరోజు హుజూర్నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున మా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో, ప్రజల సమావేశంలో ఈ పుట్టినరోజు పండుగ జరుపుకుంటున్నాం. కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే సిరిసిల్ల నుంచి సిలికాన్ వరకు కూడా ఎక్కడైనా ఏ మీటింగ్లోనైనా సభను బట్టి ఒప్పించి మెప్పించి విజయవంతం చేయగల నాయకుడు, ఒక యూత్ ఐకాన్. ఇయ్యాల ప్రపంచం మొత్తంలో కూడా ఐటీ పెట్టుబడులు హైదరాబాద్ లో రావటానికి ప్రపంచంలో ఉన్న అన్ని మల్టీనేషనల్ కంపెనీలు, అమెజాన్ కానీ, గూగుల్ కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, మీరు ఏ పేరు చెప్పినా కానీ వాళ్ళ యొక్క హెడ్ ఆఫీసులు హైదరాబాద్ లో వచ్చేటట్టుగా, పెద్ద పెద్ద క్యాంపస్లు ఇక్కడ వచ్చేటట్టుగా కృషి చేసిన వ్యక్తి కేటీఆర్ గారు. ఈ రాష్ట్రంలో 2014లో 56,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉంటే 2023 వరకు 2,25,000 కోట్ల ఐటీ ఎక్స్పోర్ట్స్ ని చేసిన ఘనత కేటీఆర్ గారిది. కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు ఇక్కడ
ఇప్పుడు భారతదేశంలో ఉన్న ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగులలో 3 మన తెలంగాణ నుంచి ఉన్నారు. మీరు ఆలోచించండి, అంటే దేశంలో 3 ఐటీ ఎంప్లాయీస్ లో 1 తెలంగాణ నుంచి ఉన్నారు. ఈ ఘనత అంతా ఎవరిది? ఈ కారు కూతలు కూసేటోళ్ళు పని ఏంది? ఉన్న ఐటీ కంపెనీలు వాపసు పోయేటట్టుగా పెట్టుబడులు రాకుండా చేసి దుర్మార్గంగా ఇక్కడ పరిపాలన చేస్తున్న రేవంత్ రెడ్డి, ఈ నియోజకవర్గ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. కేటీఆర్ గారి గురించి చెప్పాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ కాలంలో ఒక 6 నెలల క్రితం కేరళలో ఐటీ మీట్ అయింది, ఆల్ ఇండియా ఐటీ మీట్ అయింది. ఆ మీట్లో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ గారిని స్టేజ్ మీదకి రమ్మన్నప్పుడు వారు చెప్పింది ఐటీ మినిస్టర్ కేటీఆర్ గారు వేదిక మీదకి రావాలని వారు సంబోధించినారు. కేటీఆర్ గారు వేదిక ఎక్కినాక చెప్పినారు, నేను ఇప్పుడు ఐటీ మినిస్టర్ని కాదు, మా పార్టీ ఓడిపోయింది, మేము ప్రతిపక్షంలో ఉన్నామని. సార్, మీరు ఓడిపోయినా కానీ మా దృష్టిలో మీరే ఐటీ మినిస్టర్ తెలంగాణకు అని చెప్పి వాళ్ళు సభాముఖంగా చెప్పినారు. ఇది ఆల్ ఇండియా అన్ని నేషనల్ ఛానల్లో వచ్చింది, అన్నిటిలో వచ్చింది. ఈ రోజు కూడా ఎన్ని మీటింగ్లు కేటీఆర్ అటెండ్ అవుతారో మీరు చూడండి. ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నాను, ఈ చిల్లర దేశాలు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఐటీ మీట్ అయినా, ఎక్కడైనా ఏ డైలాగ్ మీద మాట్లాడాలన్నా, అది యూకే కావచ్చు, యుఎస్ కావచ్చు, జైపూర్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎక్కడ పెట్టినా కానీ కేటీఆర్ గారే మెయిన్ స్పీకర్కి పోయి మాట్లాడొస్తున్నాడు. అంత చాకచక్యము తర్వాత ఘనత గల నాయకుడు కేటీఆర్ గారు. ఐటీ రంగంలో ఇవాళ ఈ భారతదేశంలోనే కాదు, పీయూష్ గోయల్ గోల్కొండ జగదంబ మహంకాళి అమ్మవారికి చరిత్రలో మొదటిసారి దేవాలయ ప్రాంగణంలో నిష్ఠతో పద్మశాలి చేనేత కళాకారులు పట్టు వస్త్రాలు తయారు చేయడం జరిగింది. గోల్కొండ జగదంబ అమ్మవారికి ఎస్ఎస్ జయరాజు, గోల్కొండ మహంకాళి అమ్మవారికి ఏనుగుల అనిల్ కుమార్, శ్రావణి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి చరిత్రలో మొట్టమొదటిసారి దేవాలయ ప్రాంగణంలో నిష్ఠతో పద్మశాలి చేనేత కళాకారులు పట్టు వస్త్రాలు తయారు చేయడం జరిగింది. గోల్కొండ జగదాంబ అమ్మవారికి ఎస్ఎస్ జయరాజు, గోల్కొండ మహంకాళి అమ్మవారికి ఏనుగుల అనిల్ కుమార్, శ్రావణి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించినారు. ఎస్ఎస్ జయరాజు చైర్మన్ ఏనుగుల అనిల్ కుమార్, అఖిల భారత చేనేత కళా వైభవం వారు ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యకి చీదెల్ల వసంత, కార్యనిర్వహణ అధికారి దేవాలయ కొండెపూడి చంటిబాబు, ఆలయ చైర్మన్ మరియు దేవాదాయ పూజారులకు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ఆడపడుచులు ఏనుగుల శ్రావణి రజని, నవ్య, గంజి రాజేష్, ప్రధాన కార్యదర్శి, దేవాలయ కార్యనిర్వహణ అధికారి, చైర్మన్, కార్యవర్గ సభ్యులు ఉపేందర్, వెంకటేష్ మరియు కుల బాంధవులు పాల్గొన్నారు. నాకు అదే టెన్షన్ ఉంటుంది. జై జగదంబ మంగాళి మాత. జగదంబ మంగాళి దేవాలయానికి వచ్చి ఈరోజు జగదంబ మహంకాళి 9వ పూజ జరుగుతుంది. అంటే ఈ ఆషాఢ మాసంలో లాస్ట్ పూజ. ఏదైతే ఈరోజు మన కుచంపల్లి నుంచి వచ్చిన చేనేత కళాకారులు వారి నుంచి జయరాజు అనిల్ గారి వాళ్ళ ఆధ్వర్యంలో అమ్మవారికి ఇక్కడే కష్టపడి మగ్గం నేర్చి అమ్మవారికి 2 చీరలు వాళ్ళు సమర్పించారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదములు. వాళ్ళే అదే అమ్మవారికి ఇస్తున్నట్టు ఎంత వాళ్ళ అదృష్టం ఉన్నదో మనం భావించవచ్చు.
ఎందుకంటే జగదాంబ మహాకాళి అమ్మవారు చాలా పవర్ఫుల్ కాబట్టి వాళ్ళు ఈసారి నుంచి ప్రతిసారి కూడా ఇలా ఇస్తానని మాట ఇచ్చారు. వాళ్ళకి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా తరపు నుంచి, మా ఇండోమెంట్ తరపు నుంచి, మా మేడం తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా ఈ పట్టివతాలు సమర్పించలేదు. వాళ్ళు ఇక్కడ కష్టపడి 5 రోజులు తప్పి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము వచ్చాము. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా ఈ యొక్క దేవాలయంలో నియమనిష్టలతోటి ఈవో వసంతకుమారి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఈ చివరి 9వ బోనం రోజు మా యొక్క చేనేత కళాకారులు ధరించిన వస్త్రాలతోటి దర్శనం ఇవ్వడము మా యొక్క చేనేత కళాకారులందరి అదృష్టంగా భావిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల క్రితము ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో అప్పటి ప్రభుత్వము రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ యాదవ్ గారి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. అప్పటి నుంచి నిర్విరామంగా గణపతి దేవాలయము, భద్రాచలము, రాములవారి కళ్యాణము, కొండగట్టు ఆంజనేయ స్వామి జయంతి, భద్రకాళి అమ్మవారికి, జోగులాంబ శక్తిపీఠము, వర్ణగిరి వెంకటేశ్వర స్వామి, ఇలా విశిష్ట గల దేవాలయాలలో ప్రతి దేవాలయంలో ఈ రకంగా పవిత్రమైన దినాలలో వేయాలన్న సత్సంకల్పంతో మా యొక్క బృందము ఈ కార్యక్రమంలో అనిల్ గారి సహకారంతో కూడా గురువారం స్థానిక నల్గొండ ప్రెస్ క్లబ్లో NH 565 బైపాస్ మామిళ్లగూడ భూబాధితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూబాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. పానగల్ మరియు ఆర్జాలబావి ఏరియాలలో గజానికి 2100 ఉంటే 10,500 రూపాయలు పెంచి ఇచ్చారు. మామిళ్లగూడ ప్రాంతంలో కూడా 2100 ఉంటే 5,000 మాత్రమే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. గజానికి 10,500 వేరే చోట 300 గజాల భూమి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక నల్గొండ ప్రెస్ క్లబ్లో NH 565 బైపాస్ మామిళ్లగూడ భూబాధితులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో ప్రధానంగా భూబాధితులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించడం జరిగింది. పానగల్ మరియు ఆర్జాలబావి ఏరియాలలో గజానికి 2,100 రూపాయలు ఉంటే 10,500 రూపాయలు పెంచి ఇచ్చారు. మామిళ్లగూడ ప్రాంతంలో కూడా 2,100 ఉంటే 5,000 మాత్రమే ఇచ్చారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పానగల్లు ఆర్జాలబావి వాళ్ళకి మాత్రమే ఓట్లు ఉన్నాయా, మాకు ఓట్లు లేవా? రేపు మున్సిపల్ ఎలక్షన్లో మాకు అన్యాయం జరిగితే మా తరఫున, మా బంధువుల తరఫున కాంగ్రెస్కి ఓట్లు పడతాయా అని ప్రశ్నించారు. ఒకే రోడ్డు ఒకే రేటు నిర్ణయించాలని కోరారు. ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చినప్పుడు మీకు ఏ కష్టం వచ్చినా ఆదుకుంటామని చెప్పి ఇవాళ మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయారు. అందరం కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశామని, అందుకే 50,000 ఓట్ల మెజారిటీ వచ్చిందని ఓట్లు వేసిన మాకు ఇప్పుడు అన్యాయం చేయొద్దని కోరారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటేనే ఆపదలో ఆదుకునే పెద్ద దిక్కు అంటారు. ఆ మాట నిలబెట్టుకోవాలని కోరారు. ఆర్జాలబావి పానగలలో ఇచ్చినట్టు గజానికి 10,500 ఇవ్వాలని వివక్ష చూపవద్దని కోరారు. మామిళ్లగూడ ప్రాంతంలో భూబాధితులు భూములు మొత్తం పోతున్నాయని, కనీసం మాకు వేరే చోట భూములు లేవని, పిల్లల చదువులు పెళ్లిళ్ల కోసం దాచుకున్న ఒక్కగానొక్క భూమి పోతుంటే గుండె పగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల హౌసింగ్ బోర్డులో గవర్నమెంట్ వారు మామిళ్లగూడ సర్వే నెంబర్స్కి చెందిన భూములని 30,000 చొప్పున వేలం పాటలు అమ్మారు. అదే సర్వే నెంబర్లో ఉన్న మా భూములకు 5,000 మాత్రమే ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలెక్టర్ ఆర్డీఓలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి మామిళ్లగూడ ప్రాంతంలో భూబాధితులకు రేటు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో రమాదేవి, హాస్య, కాజా మొయినుద్దీన్, కార్తిక్, లింగయ్య, జాన్ రెడ్డి, సతీష్ రెడ్డి, సౌందర్య, పుష్పలత మరికొందరు భూబాధితులు పాల్గొన్నారు. దాంట్లో సేమ్ సర్వే నెంబర్ గవర్నమెంట్ ఫిక్స్ చేసింది ఏంటంటే 13,000 నుంచి 15,000 వరకు ఫిక్స్ చేసింది. సేమ్ సర్వే నెంబర్ కాబట్టి మనకి ఈ సర్వే నెంబర్ కూడా అదే రేట్ వర్తిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం.
అసోసియేషన్ తరఫున మేము 45 ఏళ్ల కింద మేము భూమి కొన్నాం. ఇది ఈరోజు బైపాస్ 565 నేషనల్ హైవే బైపాస్ మా భూమి నుంచి పోతుంది. మా ల్యాండ్ పోతుంది కాబట్టి మాకి కంపన్సేషన్ డెవలప్మెంట్ కోసం మంత్రి గారు చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్కి మేము సహకరిస్తాం. మంత్రి గారు మాకు అనుకూలంగా రేట్ ఇస్తామని మేము అనుకుంటున్నాం. ఒకటే రోడ్డు ఒకటే రేటు అని నా వాదన. మాకు ఏ విధంగా ఆర్జలబాయి వాళ్ళకి 2100 రేట్ ఉంటే 10,500 ఇచ్చారు. అదేవిధంగా మాకు కూడా ఇస్తే మేము చాలా సంతోషపడతాం. మాకు న్యాయం చేసినట్టు మీరు ఉంటుంది అని అనుకుంటున్నాం. జెపీ వెంచర్లో మా ప్లాట్ ఉన్నది సార్. సో ఇక్కడ ఇండియాలో సరైన వృత్తి దొరకక సౌదీకి వెళ్ళి దాదాపు 15 సంవత్సరాలు కష్టపడి ప్లాట్ కొన్నాం సార్ 2008లో. సో 2008లో 20 లక్షలు పెట్టి ప్లాట్ కొన్నాం సార్, 300 గజాల ప్లాట్. ఇప్పుడు దానికి కొన్నది 20 లక్షలు అయినా 15 లక్షలు కూడా రావట్లేదు. ఇంకొకటి మాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళకి మా బావగారికి క్యాన్సర్ ఉన్నది. వాళ్ళ ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చింది సార్. దాదాపు ట్రీట్మెంట్కి 20 నుంచి 25 లక్షల ట్రీట్మెంట్ అయింది. సో వాళ్ళ పిల్లలకి బతకడం, వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళకని 300 గజాల ప్లాట్, చెరువు 150 గజాల ప్లాట్ పెట్టడం జరిగింది. సో వాళ్ళకు పిల్లల ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల పెళ్ళికి అదే ప్లాట్ అని ఒక ఆధారం ఉండే సార్. ఆ ఆధారం మొత్తం పోయింది. నెక్స్ట్ ఒకే రోడ్డు ఒకే రేట్ ప్రకారం అజలబాయి దగ్గర మరియు వేరే వెంచర్లలో 10,000 గజం 13,000 గజం ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మేము డెవలప్మెంట్కి అయితే అడ్డం రాం సార్. సో గత 20 ఏళ్ళుగా మా మైనార్టీ సోదరులం అంతా 1 సైడెడ్గా కాంగ్రెస్కి ఓటేస్తున్నాం సార్. మినిస్టర్ కానీ కావాలంటే మీరు కనుక్కోండి. సో మరి 23 వార్డులో ఉంటాం మేము. ఆల్ మైనార్టీస్ 1 సైడ్ పోలింగ్ చేసి మీకు గత 20 సంవత్సరాలుగా మిమ్మల్ని గెలిపిస్తున్నాం సార్. కావున మీరు మా అందు దయ ఉంచి అందరికీ సమానమైన రేటు కల్పించాలని కోరుతున్నాం సార్. రోడ్డుకు 200 గదాల ప్లాట్ మెడికల్ సెంటర్ ప్లాట్ ఉంది సార్. నేను మా అమ్మాయికి ఇచ్చిన కట్నం కిందకి ఆ 200 గదాల ప్లాట్ ఇప్పుడు పోతుంది. మాకు 5,800 ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీసుల రేటు. మాకు ఇప్పుడు ఇచ్చేది 3,000 ఉంది. 3,000కి 6,000 ఇస్తారు సార్. ఇప్పుడు ఏమి ఇవ్వాలి సార్? 60,000 గదం పోతుంది సెంటర్ ప్లాటు 200 గదాలు. సెంటర్ ప్లాట్ 60,000 గదం పోతే ఇలా 6,000 గదం ఇస్తే ఎట్లా వెళ్తుంది సార్? ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ఇప్పుడు మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినాం. ఇప్పుడు ఇలా మేము ఏం చేయాలి? మంత్రి గారు మాకు ఎందుకు ఇంత అన్యాయం చేస్తుండ్రు? న్యాయం చేస్తాడని ఇన్నాళ్ళ నుంచి మేము కష్టపడ్డాము. అసలు మాకు ఏం న్యాయం చేస్తలేడు. మున్సిపాలిటీలో ఉన్నదాన్ని కూడా మాకు 6,000 గదం ఇస్తే సెంటర్ ప్లాట్ ఇవ్వాలి. ఏమి ఇస్తాం సార్ మేము? ఎక్కడికి వెళ్ళి తెచ్చి ఇలా మా అమ్మాయి కట్నం కిందకి ఇచ్చినప్పుడు ఇలా 1 కోటి రూపాయలు ఆస్తి 1,20,00,000 వస్తాయి. ఇప్పుడు బయట అమ్ముకుంటే మేము మాకు మార్కెట్ రేట్ ఏమి ఇస్తుండో ఆయన 6,000 ఇస్తుండు. 5800 ఉంది మేము తెలుసుకుంటే. 5800కు డబల్ ఇస్తాడు అనుకున్నాము. డబల్ కూడా లేదు. అక్కడికి 12,000 కూడా లేదు. అసలుకి 6,000 ఇస్తుండు. ఈ 6,000 ఇస్తే మాకు అక్కడ పానగల్లోలకు ఆర్జాలబాయలకు 10,000 ఇవ్వడమేంది? మాకు ఇక్కడ దేవరకొండ రోడ్డుకు మున్సిపాలిటీ దాన్ని మాకు 6,000 ఇవ్వడమే సార్. అది న్యాయమేనా అసలు? సార్కు మాకు న్యాయం జరగాలని కోరుకుంటాం సార్. మాకు పుట్టింటికి వచ్చి ఆడపిల్లలకి ఇచ్చిన వాళ్ళు పుట్టింటికి వచ్చే కాడికి వచ్చి అసలు ఆడపిల్లలు ఇంటికి వెళ్ళకొడితే ఇప్పుడు ఏంది మా పరిస్థితి? ఏం చేస్తాడు సార్? మరి మాకు ఏం న్యాయం చేస్తాడో మాకు ఎక్కువ రేటు కట్టించి తీసుకోవాలి. మేము ఆ 1.5 నుంచి పోరాడుతున్నాం సార్. ఏ పోరాడినా కానీ మాకు ఏం న్యాయం చేస్తలేడు. న్యాయం చేయాలి. మేము కాంగ్రెస్ న్యాయం గవర్నమెంట్ ఎందుకు గెలిపించుకున్నాం సార్? మేము ఇక్కడికి విచ్చేసిన NH 560 బాధితులకు మరి పత్రికా విలేకరులకు మరి శుభాకాంక్షలు. మరి NH 560లో భాగంగా మామిళ్ళగూడ ప్రాంతానికి వచ్చినటువంటి వారందరూ ఇక్కడికి రావడం జరిగింది. ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి NH 560లో మేము మామిళ్ళగూడ దగ్గర ప్లాట్ విక్రయించాము. ఎందుకంటే అందరం ఇల్లు కట్టుకోవాలనే ఆలోచనతో, లేదా నాకు 2 ఆడపిల్లలు, నేను ఒక ప్రైవేట్ టీచర్ని ఏకలవ్య స్కూల్లో. మరి నాకు విలువైనటువంటి మా అత్తగారు ఇచ్చినటువంటి ల్యాండ్, పసుపు కుంకాల కిందకి ఇచ్చిన ల్యాండ్ని అమ్మి మరి ప్లాట్ కొనడం జరిగింది. 150 గదాలు ఇల్లు కట్టుకుందామని. మరి అలాంటి ప్లాటు పోతే మేము ఎక్కడ కట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. 2 సంవత్సరాలు తిరిగినాం. ఎలాంటి స్పందన లేదు. మంత్రి గారి నుంచి కానీ కలెక్టర్ గారి నుంచి కానీ సరైనటువంటి సమాధానం ఎక్కడ కూడా ఇవ్వలేదు. మరి మేము కూడా పైడిమరి గ్రామం. నేను గత 30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో, మా నాన్న కూడా ఎంపీటీసీ పోటీ చేసి బొమ్మ బలుస్తూ ఓడిపోయాడు. మరి అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని మేము ఉంటే సారు మరి ఆర్జాలబాయిలో 2100 ఉన్న మార్కెట్ రేట్ని 10,000కు, అంటే స్పెషల్ కేస్ ఫర్ మినిస్టర్ అని పెట్టి అక్కడ 10,000 ఇవ్వడం జరుగుతుంది. మరి మామిళ్ళగూడెంలో ఏమో 4,600 ఎంత సార్? మొత్తం లాస్ట్ 4,600 5,000 గజం ఇవ్వడం జరుగుతుంది.
మరి ఇంత తక్కువ ఇవ్వడం ఏంది? కనీసం ఊళ్ళో కూడా ఈరోజు ఒక గుంట కొనాలంటే 4,000 గజం లేకపోతే 8 లక్షలు అవుతుంది. ఒక 2 గుంటల భూమి కొనాలంటే గ్రామాలలోనే 8 లక్షలు అవుతుంది. ఇక్కడ మామిళ్ళగూడెంలో అదే 8 లక్షలు ఇస్తానంటున్నారు. మరి అదే రీసెంట్గా జరిగినటువంటి హౌసింగ్ బోర్డు కాలనీలో ఓపెన్ ప్లాట్లు వేలం వేయడం జరిగింది. గవర్నమెంట్ రేట్ ఎంతంటే 13,000 15,000. మరి మాకు పూతవేటు దూరంలో ఉంది మా కాలనీ, మామిళ్ళగూడకు హౌసింగ్ బోర్డు కాలనీకి కూతవేటు దూరంలో ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. మరి మాకు ఈ 5,000 లోపు ఏంది, అక్కడ 13,000 15,000 రేట్ ఏంది? మరి మేము మంత్రి గారి మీద మాకు ఎలాంటి కోపం కానీ ఎలాంటి దురుద్దేశం కానీ లేదు. మాకు కూడా మామూలుగా కూడా రేట్ ప్రకారం 13,000 గవర్నమెంట్ రేట్ ఏదైతే ఇచ్చిందో అదే రేట్ మాకు కూడా ఇవ్వాలని, అదే 15,000 ఇవ్వాలని. వేలంపాట్లో అదే హౌసింగ్ బోర్డులో 28,500 వేలంపాట్లో కొన్నారు. మరి మా కాడ అంత దగ్గర హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న భూమి 5,000 గజం అంటే ఎట్లా? నేను 2019లోనే 9 లక్షలు వెచ్చించాను, 9 లక్షలు ఖర్చు చేసి ప్లాట్ కొన్నాను. ఈరోజు నాకు 8 లక్షల చిల్లర వస్తుంది. కనీసం కొన్న రేటు కూడా రావట్లే. మరి 1 రూపీ వడ్డీ తీసుకున్నా నేను ఒక 10 లక్షల లాస్. 24 ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం ఇప్పుడు కూడా 24 లక్షల ప్లాట్, అది 8 లక్షల ఏడా 24 లక్షల ఏడా? ఒకసారి మంత్రి గారు ఆలోచించి సమన్వయం చేయాలి. ఎక్కడి సరే రోడ్డు పోతుంది, సంతోషం, ఇస్తాం, రోడ్డుకి ఇవ్వనంటలేము, సార్కి మీరు సహకరిస్తాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో గురువారం సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పంచామృత అభిషేకంతో పాటు మాస కళ్యాణంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, మందిర ప్రధాన అర్చకులు దరూరి సింగరాచార్యులు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బొడ్రాయి బజార్లో గల శ్రీ వేదాంత భజన మందిరంలో గురువారం సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పంచామృత అభిషేకంతో పాటు మాస కళ్యాణంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మందిర అధ్యక్షులు రాచర్ల వెంకటేశ్వరరావు, మందిర ప్రధాన అర్చకులు దరూరి సింగరాచార్యులు మాట్లాడుతూ పునర్వసు నక్షత్రం సందర్భంగా ప్రతి నెల స్వామివారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకంతో పాటు కళ్యాణం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులందరికీ అన్నప్రసాదం అందించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి నకరేకంటి నాగరాజు, కోశాధికారి సోమ అశోక్, ఈగా వెంకటేశ్వర్లు, సోమ సుమన్, బీరవెల్లి రామ్మూర్తి, సోమ రవి, వాసా కృష్ణ, షీలా శంకర్, ఇల్లందుల నవీన్, అంతటి శ్రీను, ఓరుగంటి శేఖర్, దరూరి రాఘవాచార్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
ఆయన కాదు సీట్ గారు ఇంపార్టెంట్. హెడ్లైన్స్ మరోసారి. కస్తూర్బా పాఠశాల వసతి గృహాల అధికారులతో రాజగోపాల్ రెడ్డి సమీక్ష. నల్గొండలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. యాదగిరిగుట్టలో ఘనంగా కేటీఆర్ జన్మదిన వేడుకలు. ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన ఎంపీడీఓ దేవేందర్. సూర్యాపేట పట్టణంలో వన మహోత్సవం. హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు కట్టిన ఘనత కేటీఆర్దే అన్న మహేందర్ రెడ్డి. సైదాపురం గ్రామంలో ధన్వంతరి క్షేత్రంలో అమావాస్య పూజలు. లయన్ రేపాల మదన్ మోహన్కి ఘన స్వాగతం. హుజూర్నగర్ పట్టణంలో ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు. గోల్కొండ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పద్మశాలి చేనేత కళాకారులు. గజానికి 10,500, వేరే చోట 300 గజాల భూమి ఇవ్వాలి. NH 565 బైపాస్ మామిళ్ళగూడ భూబాధితుల డిమాండ్స్. ఘనంగా సీతారామచంద్ర స్వామి వారి మాస కళ్యాణం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.